నాంపల్లి ప్రమాద ఘటన దగ్గర ఫైర్ సర్వీస్ డీజీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ సామాన్ పెట్టకుండా ఫర్నిచర్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లేమబుల్ కెమికల్స్ ఈ రెగ్జిన్ ఈ మ్యాట్రెసెస్ అన్ని పెట్టుకున్నారు. దాని వల్లనే మనం ఇక్కడ పెట్టినంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది, కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు. సో వాళ్ళు ఈ సామాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ ఒక లేడీ పిల్లల్ని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు. దట్ ఈస్ అగైన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్. ఇది మనము బేస్మెంట్ చివరికి 2 రూమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ఫ్యామిలీని పర్మనెంట్ వాళ్ళు అక్కడ ఉండమని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనకు ఇప్పుడు ఐడియా ప్రకారం ఈ మంటలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రూమ్ నుంచి పరిగెత్తి ర్యాంప్ ఉంది చివరిలో, ఆ ర్యాంప్ వైపు పరిగెత్తి ట్రై చేస్తే ఆ ర్యాంప్లో మొత్తం ఆల్రెడీ 2 వైపు మొత్తం సీలింగ్ వరకు సమాన్తో ప్యాక్ ఉంది. సో ఆ మంట అక్కడ మొత్తం సమాన్ కింద వచ్చింది, ఆ ర్యాంప్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ ఛానల్ క్లోజ్ అయితే వాళ్ళు ఈ ఓపెనింగ్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్కి బేస్మెంట్ నుంచి పైకి రావడానికి. ఆ స్టేర్ కేస్ మెటల్ ట్రై చేస్తే మధ్యలో ఇంకా వీళ్ళు ఒక షటర్ కట్టుకున్నారు, ఐరన్ షటర్ నిన్న కూడా తాళా ఉంది, అక్కడ తాళా ఓపెన్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఆ స్టక్ అయిపోరు. మళ్ళీ వెనుక ఈ ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దాని వలన ఈ చివరిలో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర 2 దొరికారు, 3 ఒకరు షటర్ దొరికారు, ఇంకా చివరిలో ఒక ఓపెనింగ్ ఉంది, ఆ 2 బాడీస్ అక్కడ దొరికారు. లేడీ జస్ట్ అక్కడ ర్యాంప్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక స్పేస్ ఉంది. 141 की the first call వచ్చింది. Within 2 minutes my first fire station and team from ABITS were here. దాని తర్వాత పరిస్థితి అసెస్ చేసుకొని ఇంకా మెన్ ఆఫీసర్స్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అందరి మనం ఇక్కడ గ్యాదర్ చేసాము. రాత్రి అంతా మన టీం చేసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా మాకు బాగా ఇక్కడ కోఆర్డినేషన్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ సాయం చేశారు. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ దే గేవ్ అస్ ఫుల్ సపోర్ట్. కంటిన్యూస్గా రాత్రి అంతా మనకు వాటర్ సప్లై ఎటువంటి అడ్డం రాకుండా వాళ్ళ తరఫు నుంచి మనకు సపోర్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు 200 సిబ్బంది ర్యాంక్స్ అంతా కలిపి మనము దీంట్లో పాల్గొన్నాము. ఇది మెయిన్ ప్రాబ్లం అనేది అండి, ఈ ర్యాంప్ బ్లాక్ అయింది, స్టెప్స్ బ్లాక్ అయింది, మధ్యలో వాళ్ళు షటర్లో తాళంలో వేసి ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ బేస్మెంట్ ఇది జరిగింది అండి. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫర్నిచర్ షాపులు, గోడౌన్లు, అక్రమ తెల్లార్లపై మనము ప్రతి ఒక్కరికి ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కావచ్చు, అది కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దయచేసి అందరూ మీరు లైసెన్స్కి అప్లై చేయాలి. చాలా మంది ఏమంటున్నారు, లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి, మన గోయింగ్ అవసరం. లైసెన్స్ తీసుకోవడానికి అందరికీ బాధ్యత ఉండండి. ఇప్పుడు చూడండి, ఈ ఒక దాదాపు 25 మీటర్స్ హై స్ట్రక్చర్ ఉంది. మన రికార్డ్స్లో వాళ్ళు మనకు ఇంతవరకు అప్రోచ్ కాలేదు మనకు లైసెన్స్ కోసం. అది అన్నీ ఉన్నాయని చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాలి. అంత పెద్ద స్ట్రక్చర్ కట్టి దాంట్లో ఏదైనా ఉండటానికి లేకపోతే బిజినెస్ కోసం, కమర్స్ కోసం ఏదైనా కావాలంటే దయచేసి మీరు ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లై చేయండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ పొద్దున స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చి చూసుకున్నారు. బిల్డింగ్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్, ఇట్ ఈస్ అ సేఫ్. ప్లస్ మనకు మెయిన్ కన్సర్న్ ఏదో ఉండదో, లోపల ట్రాప్ మనిషి ముందు మన ప్రయారిటీ మీద తీసుకురాలి. వాళ్ళు మేము బయట తీసుకువచ్చాం. బిల్డింగ్ ఈజ్ సేఫ్ యాజ్ ఆఫ్. డెఫినెట్లీ this calls for the highest level of culpability on the part of the management and యజమానులు, బిల్డింగ్ ఓనర్, బిల్డింగ్ ఎవరో ఈ ఫర్నిచర్ వాళ్ళు రన్ చేస్తున్నారో అందరికీ 100% దాంట్లో బాధ్యత ఉంది. ఎవరికి అప్రోచ్ కాకుండా, లైసెన్స్కి అప్లై చేయకుండా, ప్లస్ ఈ 2 బేస్మెంట్ని టోటలీ ఇల్లీగల్ పని కోసం వాడి దాంట్లో మనిషిని పెట్టి 24 hours పెట్టి చేశారు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కల్పబిలిటీ and wrongdoing on their part, for which definitely action will be taken and prosecution will be carried out. మనకు అయితే అప్లై లేదు. మీరు చూడండి, కొన్ని గ్యాజెట్స్ అయితే ఉన్నాయి మీ వెనుక చూస్తే, కొన్ని హైడ్రన్స్ వాళ్ళు పెట్టుకున్నారు, బట్ దే హ్యావ్ నెవర్ అప్రోచ్ ద ఫైర్ డిపార్ట్మెంట్. ఇది ఒకటి మనకు ప్రాబ్లం ఉంది.
నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎవరైనా ఎక్కడైనా ఇల్లు బిల్డింగ్ కట్టాలంటే యూ ప్లీజ్ కమ్ టు ద ఫైర్ డిపార్ట్మెంట్, యూ అప్లై, దేర్ ఇస్ అ ప్రొసీజర్, మేము ఉన్నాము, వీల్ గైడ్ యూ హౌ టు అప్లై అండ్ వాట్ ఆల్ ఎక్విప్మెంట్ హ్యాస్ టు బి డన్. అది లైసెన్స్ తీసుకోవాలి, దాని ప్రకారం మీరు అక్కడ అన్ని ఏర్పాటు చేయాలి. మోర్ దెన్ దాట్ ఏం జరుగుతుంది అంటే మన టీం ఇక్కడ ఎన్ఓసి కోసం వెళ్ళినప్పుడు, ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళినప్పుడు, రెవెన్యూ టైంకి రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు చూస్తే అందరి బాగా మంచిగా క్లీన్ చేసి రెడీగా శుభ్రంగా చేసి కట్టేస్తారు. ఇమీడియట్లీ వాళ్ళకి లైసెన్స్ దొరికిన తర్వాత కొన్ని రోజుల్లో ఈ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీ మొదలు చేస్తారు. ఐ అపీల్ టు ఎవ్రీబడి, ప్లీజ్ డో నాట్ ఇండల్జ్ ఇన్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఏ పని కోసం బిల్డింగ్ ఉందో, ఏ కోసం బేస్మెంట్ ఉందో ఆ పని కోసం మీరు వాడుకోవాలి. కెమికల్ గురించి ఇప్పుడు ఇంకా డీటెయిల్స్గా పోతున్నాము. బట్ ప్రైమా ఫేసి ఇట్ వాజ్ మిక్చర్ అండి. ఒక ఫర్నిచర్, ఒక వుడ్ మాత్రం కాకుండా దాంట్లో రెక్సిన్ ఉంది, దాంట్లో కెమికల్స్, ఈ ఎడెసివ్ గ్లూస్ ఉన్నాయి, అండ్ చాలా వరకు ఈ ప్లాస్టిక్ చైర్స్ పెట్టుకున్నారు. మ్యాట్రెసెస్, ఫోమ్ మ్యాట్రెసెస్ చాలా వరకు పెట్టుకున్నారు. మ్యాట్రెసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ కెమికల్. దానివల్లనే మన సిబ్బంది కూడా ఈ మంటలు కంట్రోల్ చేయడానికి చాలా కొద్దిగా టైం పడింది. నరసింహ రెడీ పెట్టి ये तो क्या करेंगे